అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రియసఖి. అందరినీ గుడిలో దింపి హర్ష వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ముంబై హెచ్ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీ మేనేజర్ మొబైల్ రింగ్ అవుతూ ఉంది. డిస్ప్లేలో నెంబర్ చూసి, అమ్మో చైర్మన్ సార్ కాల్ చేస్తున్నారు. ఏమన్నా అడిగితే ఏం చెప్పాలి? చెబితే సీఈఓ సార్తో ప్రాబ్లం, చెప్పకపోతే చైర్మన్ సార్తో ప్రాబ్లం. దేవుడా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమర్నాథ్. ఆఫీస్ ఎలా ఉంది? బాగుంది సార్. పిఏని సీఈఓ సార్ ఎందుకు తీసేశారు? కారణం ఏంటి అని అడగగానే ఏం చెప్పాలో అర్థం కాక వర్క్ అవర్స్లో వర్క్ చేయకుండా ఫోన్లో సొల్లు మాట్లాడుతుంటే సార్ చూసి జాబ్ నుండి తీసేశారు సార్. మరి ముగ్గురు ఎంప్లాయీస్ని ఎందుకు తీసేశాడు అనగానే వాళ్ళు కూడా వర్క్ చేయకుండా సార్కి సైట్ కొడుతున్నారని తీసేశారు అంటున్న హర్ష ఫేస్లో చిన్నగా నవ్వు విరిసింది. మరి కొత్త పిఏ సంగతేంటి? సార్కి లేడీస్ అంటే పడదు కదా, ఎందుకు అపాయింట్ చేసుకున్నాడు? ఏమో, ఈ విషయం గురించి నాకైతే తెలీదు సార్. ఎందుకో అమ్మాయిని అపాయింట్ చేసుకున్నారో. ఓకే, ఆల్ రైట్. సార్ ఇవన్నీ మీకెలా తెలుసు అనగానే అనవసరమైన విషయాల గురించి డిస్కషన్ అవసరమా? వర్క్ చూడు అమర్నాథ్ అంటూ కాల్ కట్ చేశాడు సున్నితంగా. అమ్మో, తండ్రి కొడుకులని తక్కువ అంచనా వేయొద్దు అంటూ వర్క్లో పడ్డాడు. ఇక్కడ పరికిని కాళ్ళకి అడ్డుపడుతుంటే పైకి పట్టుకొని తెల్లటి పాదాలు మునివేళ్లపై ఒక్కో అడుగు హంసలాగా నడుస్తున్న అనుని గుడిలో రెప్పవేయడం మరిచి చూస్తున్నారు. ఆ అమ్మాయి చూడండి, చాలా బాగుంది కదా అనింది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అనుని చూసి. అవును రాజీ, మన అబ్బాయికి చక్కటి జోడి. మనకు నచ్చితే సరిపోతుందా? వాడికి కూడా నచ్చాలిగా. అది సరే, కానీ ఆ అమ్మాయి ఎవరి కూతురు అనింది. అయ్యో, నీకు తెలీదా? ఈ స్టేట్లోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ హర్షవర్ధన్ రెడ్డి గారి కూతురు అంటున్న అతని మాటలకి, అవునా, అమ్మాయి చూడ్డానికి ఎంత లక్షణంగా ఉందండి. అన్నీ వాళ్ళమ్మ పోలికలే. వాళ్ళమ్మ కూడా పద్ధతిగా ఉంది అన్నాడు అంజలిని చూసి. అవునండి, వాళ్ళమ్మని చూస్తుంటే చాలా పద్ధతిగా ఉంది. మన కొడుకు ఈ అమ్మాయిని అస్సలు కాదనడేమో. ఏమో రాజీ, పిల్లల మనస్తత్వం ఎలా పసిగట్టగలం? వాడు ఈ మంత్లో ఇండియాకి వస్తానన్నాడుగా. వాడు వచ్చాక అప్పుడు హర్ష సార్తో మాట్లాడాలి అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అందరూ ప్రదక్షిణలు చేసి గుడి లోపలికెళ్లారు. పంతులు గారు, అర్చన చేయండి. ఏం చేయమంటారమ్మా? అష్టోత్తరమా, సహస్రమా? ఏది ఎక్కువ టైం పడుతుంది పంతులు గారు అని అడిగింది అను. ఏయ్ ఆపు అని ఒక్కటేసింది. అబ్బా, ఏంటి మమ్మీ అలా కొట్టేశావు అంటూ తల రుద్దుకుంటూ ఉంది. మరేంటి, నాకు హాస్పిటల్లో చాలా వర్క్ ఉంది, వెళ్ళాలి అంటున్న అనుని, ఆగుని సంగతి చెబుతా ఇంటికెళ్ళాక అనుకుంటూ అష్టోత్తరం జరిపించండి పంతులు గారు అనింది అంజు. ఈరోజు ఒక్కరోజు లీవ్ తీసుకుంటే ఏమవుతుంది బంగారం అని అడిగింది సింధు. ఈరోజు ఒక్కరోజు లీవా? నా బ్రతుక్కు లీవ్ కూడా దొరుకుతుందా? 1 గంట లేట్ అయితేనే హాస్పిటల్ పేషెంట్స్ అల్లాడిపోతారు. ఇక డే మొత్తం వెళ్ళకపోతే ఇక అంతే నా పని. నా బంగారానికి ఎంత కష్టం వచ్చింది అంటూ ముద్దు చేసింది సింధుజ. హా, మీరు మీ కొడుకు దీన్ని ఇలా గారాబం చేయబట్టే ఇదిలా తయారైంది అంటూ అరుస్తోంది అంజు. నేనేం చేశాను మమ్మీ అనింది ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి. ఏం చేస్తావు, ఏమి చేయవనే అంటున్నాను. ఇంతీడికొచ్చినా ఒక్క పని కూడా చేత కాదు. నేను లేకపోతే మీరు ఎలా బ్రతుకుతారే మామ్ అనింది సీరియస్గా. మామ్నే ఏంటి అలా ఎందుకు మాట్లాడతావు? నీకు డాడీనే కరెక్ట్ అంటూ సీరియస్గా అక్కడి నుండి వెళ్తుంటే చెయ్యి పట్టి ఆపి, ఎక్కువ చేయకుండా నిలబడు, హారతి తీసుకుని వెళ్దు అనగానే సైలెంట్గా నిలబడింది. పంతులు గారు హారతి ఇవ్వడంతో హారతి తీసుకొని కాసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చున్నారు. నేను వెళ్తాను అంటూ లేచింది అను. గుడికొచ్చినా కానీ ప్రశాంతంగా ఉండవా? ఇప్పటి వరకు ప్రశాంతంగా లేక ఎలా ఉన్నాను? అరే, నీకు అర్థమవుతుందా? నేను డాక్టర్ని. నా ఆలస్యం ఖరీదు ఒక ప్రాణం. అలాంటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా. పొద్దెక్కేదాకా పడుకుంటారా? ఓకే మామ్, ఇప్పుడేమంటావు? ఏమనను, హాస్పిటల్కి వెళ్ళు అంటాను అంటూ ప్రసాదం అనుకి పెట్టి మిగతా వారికి పెట్టింది అంజు. ఓకే నాని, నేను వెళ్ళొస్తాను. బాయ్ అత్తా. బాయ్ మామ్ అంటూ హాస్పిటల్కి బయలుదేరింది అను. వెళ్తున్న ఆమెని చూస్తూ ఉన్నారు. ఇక్కడ రాజ్యం ఆంటీ వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుందంటారు? నాకు తెలిసి అమ్మాయి డాక్టర్ అనుకుంటా. ఒకసారి హాస్పిటల్లో కనిపించింది. అవునా,
ఇంకే చాలా మంచి వృత్తిలో ఉంది. అయితే మన ఇంటికి డాక్టర్ కోడలుగా వస్తుందన్నమాట. అప్పుడే కలలు గనకు వాళ్ళిద్దరూ నచ్చుకోవాలిగా. మన కొడుకు ఆ అమ్మాయికి నచ్చాలి. ఆ అమ్మాయికేమో కానీ ఫస్ట్ వాళ్ళ నాన్నకు నచ్చాలి. ఆయనకి నచ్చితేనే ఈ పెళ్ళవుతుంది. సర్లే ఏం చేస్తాం, దేవుణ్ణి ప్రార్థించడం తప్ప అంటూ నిట్టూర్చారు. అంజు వాళ్ళు కాసేపు గుడిలో కూర్చొని ఇంటికి బయలుదేరారు. ఆరుష్, ఎక్కడికెళ్ళాడు నిత్య, కనబడట్లేదు? అయ్యో, నీకు చెప్పలేదు కదా వదినా, బాంబే వెళ్ళాడు. అవునా, ఎందుకు? అన్నయ్య హర్షిత్ దగ్గరికి పంపించాడు. అక్కడ వాడిని ఒక్కడినే వదిలిపెట్టడం ఇష్టం లేక అనింది నిత్య. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఏమో వదినా, అన్నయ్య మర్చిపోయాడేమో. ఏ విషయమైనా అందరికీ తెలిసాకే నాకు తెలుస్తుందిలే. మీ అన్నయ్య ఎప్పుడైనా ఏ విషయమైనా నాతో డిస్కస్ చేస్తాడా అంటూ విసవిస కారు దగ్గరికి వెళ్ళి కారులో కూర్చుంటారు. మే కమిన్ సార్ అన్నాడు హ్యాండ్సమ్ హీరో. ఈ అబ్బాయిలను పొగిడి పొగిడి విసుగొస్తోంది, అందుకే సింపుల్గా హ్యాండ్సమ్ హీరో అన్నా. అతడి స్వీట్ వాయిస్ వినిపించగానే తలెత్తి చూశాడు హర్షిత్. ఒక్కసారిగా బాబు కళ్ళలో మెరుపు. ఆరుష్ అన్న పిలుపు అప్రయత్నంగా వచ్చింది. హాయ్ బావా, కమ్ అంటూ చేతులు చాపాడు. ఆరుష్ లోపలికి వచ్చి హర్షిత్ని హక్ చేసుకున్నాడు. ఎలా ఉన్నావురా? నాకింటి బావా, చాలా బాగున్నాను అన్నాడు ఆరుష్. నువ్వెలా ఉన్నావు బావా? నేనా? ఆస్సం అన్నాడు పక్కన పాపని చూసి. ఆరు పరిస్థితి వీళ్ళిద్దరిని చూసి రకరకాలుగా ఉంది. బాబోయ్, ఈ శాడిస్టోడికి మనుషులని ప్రేమించడం కూడా తెలుసా అంటూ మూతి తిప్పుకుంది. ఆరుష్ తల తిప్పి చూసిన తనకి ఆరు కనిపించడంతో షాకింగ్గా చూస్తూ ఉన్నాడు. అది అబ్జర్వ్ చేసిన హర్షిత్ చూసింది చాలు కానీ నీ క్యాబిన్కి దుబ్బేయ్ అన్నాడు. అక్కడ ఆరు కూడా ఆరుష్ని చూస్తూ ఉంటే ఆమెని షార్పుగా ఓ చూపు చూశాడు. దెబ్బకు దడుచుకొని ఫైల్లోకి తిప్పింది ఫేస్. ఆరుష్ హర్షిత్ని చూసి చిన్నగా నవ్వి కన్ను కొట్టాడు. హర్షిత్ షార్పుగా చూశాడతన్ని. ఆ చూపులకి భయపడి, అలా చూడకు బాబు, నేను వెళ్ళిపోతున్నాను గాని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బాబోయ్, ఈయన ఏం మనిషి! ఒకవైపు ప్రేమ, ఇంకోవైపు కోపం. ఈయన గారిని తట్టుకోవడం చాలా కష్టం. అయినా వాడి గురించి నాకెందుకు, ఎలాగైనా చావని అనుకుంటూ వర్క్ చేస్తూ ఉంది. అప్పటి వరకు ఒక్క ఫైల్ ఫినిష్ కావడంతో, అలవాటు లేకపోవడంతో చేయి లాగడం మొదలైంది. చేతిని అటు ఇటు తిప్పుకుంటూ వర్క్ చేస్తుంటే తల తిప్పి పాపని చూసి మళ్ళీ ల్యాపీలో తలదూర్చుతూ, అప్పుడే చెయ్యి లాగుతుందా? అంత వర్క్ ఒకేసారి చేస్తే లాగకుండా ఎలా ఉంటుంది? ఒక్కదానికి అలా అంటే ఎలా పాపా? అయ్యో పాపం, అవన్నీ ఫైల్స్ ఎలా ఫినిష్ చేస్తావు? ఇవన్నీ ఫైల్స్ ఈరోజు ఫినిష్ అవుతాయా? అరే, అయితే ఈరోజు ఇక్కడే ఉంటావన్నమాట. నైట్ డిన్నర్కి ఏం ఆర్డర్ పెట్టాలో చెప్పు. నీకిష్టమైన డిషెస్ ఏంటో చెబితే అవే ఆర్డర్ ఇస్తాను అన్నాడు వెటకారంగా. ఇంకో విషయం, ఇక్కడ బెడ్రూమ్ ఉందనుకుంటున్నావా? లేదు, కిందే పడుకోవాలి. నాకు కింద పడుకునే అలవాటు లేదు. నువ్వు ఒక్కదానివే ఎలా పడుకుంటావు? అయ్యో, భయం వేస్తుందా? మనిద్దరం కలిసి పడుకుందామా అన్నాడు ఈవిల్ లుక్తో. ఆ మాటకి సార్, మైండ్ యువర్ టంగ్ అనింది సీరియస్గా. ఒక్క ఊదుటిన ఆమె దగ్గరికొచ్చి, ఏంటే నోరు లెగుస్తుంది, నా దగ్గర ఎత్తకూడదు అని చెప్పా కదా, ఎందుకు నోరు పెంచి మాట్లాడుతున్నావు? ఒక ఆడపిల్లతో మాట్లాడే మాటలేనా అవి? మీ పేరెంట్స్ మీకు ఇలాగే నేర్పించారా? షడాప్ అంటూ పట్టిన బుగ్గలని ఇంకా గట్టిగా వత్తిపడుతూ, నా పేరెంట్స్ గురించి ఒక్క మాట నీ నోట్ల నుండి వచ్చినా ఇక్కడే సమాధి కట్టేస్తా. నా గురించి ఏమనుకుంటున్నావు? ఒక్క అని ఆగిపోయి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ, నువ్వు మర్చిపోయావేమో నేనేం చెప్పాను? నీ లైఫ్ నా చేతిలో ఉంది అని, ఏదైనా చేసుకునే రైట్స్ నాకు మాత్రమే ఉన్నాయని, లైఫ్ లాంగ్ ఒక ఆడపిల్లని మోసం చేసి సైన్ చేయించుకుంటే నా బ్రతుకు నీదవుతుందా అనగానే కాలుని గట్టిగా ఆమె ముందు టేబుల్ మీద పెట్టి, నాదే అవుతుంది. ఆ రైట్స్ మీకెవరిచ్చారు? నువ్వే ఇచ్చావు పాపా, సంతకం పెట్టావు కదా, అప్పుడే మర్చిపోయావా? అది నా ఇష్టంతో పెట్టానా? మీరు నన్ను మోసం చేశారు. యూ ఆర్ ఎ ఫ్రాడ్ అంటున్న ఆమె పీక అతడి చేతిలో చిక్కి ఊపిరాడకుండా చేస్తోంది. చంపేయండి నన్ను, ఇలా టార్చర్ చేసే కంటే ఒక్కసారి చంపేస్తే మీ పగ తీరుతుంది కదా అనింది ఉక్రోషంగా. ఆమె అలా అనగానే విసురుగా వదిలి ఆమెను గోడకి పిన్ చేసి
అర ఇంచు గ్యాప్లో నన్ను 12 సంవత్సరాల నుండి చంపుతూనే ఉన్నావు కదే. అంత ఈజీగా నిన్ను చంపేస్తానని ఎలా అనుకుంటున్నావు? నా గుండెకైన గాయాన్ని అంత ఈజీగా ఎలా మర్చిపోతాను? నెవర్. నిన్ను ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ ఇలా టార్చర్ చేస్తూ ఉంటే అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది. కనీసం కొంతలో కొంతైనా నీ వల్ల నేను పడ్డ బాధకి ఊరట కలుగుతుంది అన్నాడు. అతని మాటకి ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఉన్న ఆరు అంత దగ్గరగా ఉన్న హర్షిత్ని చూసి అతని శ్వాస ఆమెకు తగులుతుంటే చిరుచెమటలు పట్టి గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. అతడి చెస్ట్ మీద చేతులు పెట్టి నెట్టబోతుంటే ఆ చేతులు రెండింటినీ పట్టుకొని గోడకి లాక్ చేశాడు. అతనేమన్నాడో గుర్తు చేసుకొని విచిత్రంగా చూస్తోంది. నేను మిమ్మల్ని 12 సంవత్సరాలుగా చంపడమేంటి? అనింది ఆశ్చర్యంగా. చెప్పండి అనింది రెట్టించి. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నేను ఏది చెబితే అది చేయడం మాత్రమే నీ పని. రివర్స్ క్వశ్చన్ చేస్తే తర్వాత నీకే నష్టం. అయినా సరే నాకు మీరు నిజం చెప్పాల్సిందే. 12 సంవత్సరాలుగా ఏంటి? నేను మిమ్మల్ని కలిసి కనీసం 4-5 డేస్ కూడా అవ్వట్లేదు. చెబుతారా చెప్పరా అంటూ గట్టిగా అరుస్తుంటే ఫింగర్ చూపిస్తూ అరవకు, చెప్పను, మూసుకొని పని చూడు. మీరు చెప్పకపోతే నాకు పిచ్చెక్కుతుంది. ఎక్కనివ్వు అన్నాడు తాపీగా. ఇక ఎంత అడిగినా చెప్పడు అని అతన్ని అలాగే చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ వర్క్లో పడింది. అలా సాయంత్రం 6 అవుతుంది. ఎలా ఉన్న ఫైల్స్ అన్నీ అలాగే ఉండిపోయాయి. మార్నింగ్ నుండి 2 ఫైల్స్ కంప్లీట్ చేసింది. అవి కూడా ఫినిష్ చేయడం చాలా కష్టం కానీ బాబు మీద భయంతో 2 ఫైల్స్ని ఫాస్ట్గా ఫినిష్ చేసింది. టైం గిర్రున తిరిగి 8 అవుతోంది. సార్ ప్లీజ్ నన్ను ఇంటికి పంపించండి. మా వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తుంటారు. వర్క్ ఫినిష్నా? ప్లీజ్ సార్, రేపు మార్నింగ్ ఎర్లీగా వస్తాను. ఈ ఒక్కరోజు ఎక్స్క్యూజ్ చేయండి. నన్ను ఇలా టార్చర్ పెడుతుంటే కొంచెం కూడా జాలనిపించట్లేదా? 1% కూడా అనిపించట్లేదు. అందుకే నిన్ను ఇంటికి పంపించట్లేదు అంటున్న అతని మాటలకి చిరాకొస్తుంటే ఏదో ఒక ప్లాన్ వేసి ఇక్కడి నుండి తప్పించుకోవాలి. అతని ఈగోని హర్ట్ చేస్తే అప్పుడు పంపిస్తాడేమో అని అనుకుంటూ, ఓ అర్థమైంది సార్. మీరు నన్ను మీ దగ్గర ఉంచుకోవడానికి ఇంటికి పంపించట్లేదు. నన్ను చూసిన ఫస్ట్ డేనే నాకు పడిపోయారని నాకు బాగా తెలుసు. అందుకే ఇలా టార్చర్ చేసి మీ ఈగోని సాటిస్ఫై చేసుకుంటున్నారు అంటున్న ఆమె మాటలకి నొసలు చిట్లిస్తూ, షడాప్, ఆర్ యు మ్యాడ్? నిన్ను చూసి నేను పడిపోవడం ఏంటి? ఫేస్ అద్దంలో చూసుకున్నావా? ఈ హర్షిత్కి అమ్మాయిలంటే అస్సలు పడదు. ఇంతవరకు నా క్యాబిన్కి ఒక్క అమ్మాయి కూడా రాలేదు. అందుకే నన్ను రప్పించుకున్నారు కదా అనగానే చిర్రున చూశాడు. వర్కౌట్ అవుతుంది అనుకుంటూ సంబరపడిపోయింది ఆరు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.